సుమంత్ అక్కినేని నాగేశ్వరరావుకి మనవడు, తెలుగు సినిమా యాక్టర్. సుమంత్ నట జీవితం 1999 సంవత్సరం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ప్రేమ కథ చిత్రంతో మొదలైంది. ఇది అతని రెండవ చిత్రం. యువకుడు పర్వాలేదు అనిపించుకున్నాయి. ఇతను తర్వాత నటించిన సినిమాలు అంతగా ఆడలేదు. అయితే జెనీలియాతో నటించిన సత్యంతో చిత్రసీమలో స్థిరపడ్డాడు. ఆ తర్వాత గౌరి కూడా విజయం సాధించి అతనికి మాస్ ఇమేజ్ ఇచ్చింది. మళ్లీ కొన్ని విఫలాలు తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో గోదావరి సినిమాతో ఉన్నత స్థానానికి చేరాడు. తర్వాత విడుదలైన చిన్నోడు అంతగా హిట్ కాలేదు. మధుమాసం, పౌరుడు బాక్సాఫీస్లో బాగానే ఆడి కొన్ని సెంటర్స్లో 100 రోజులు కూడా నడిచాయి. బోని మూవీ ఫ్లాప్ అయింది. గోల్కొండ హైస్కూల్ హిట్ అయ్యి సుమంత్కి మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత కొన్ని వరస విఫలాలు తర్వాత మళ్లీ రావా అతని కెరీర్కి మళ్లీ ఊపిరి ఇచ్చింది.